హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సీత నవ్వేసి, తెలుసా, అమ్మాయిలు మ్యాక్సిమం మోసం చేసి వెళ్ళే వాళ్ళనే నమ్ముతారు, మంచి వాళ్ళని నమ్మరే బాబు. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్, ఎవరినైనా అడుగు ఇదే చెప్తారు అని సీత అనింది. శాలిని వెనక్కి తిరిగి, అయితే నీ బాబు కూడా అంతేనా అని కళ్ళెగరేస్తూ కాస్త వ్యంగ్యంగా అడిగింది. కాదే, బాబు ఈజ్ సో స్పెషల్. దగ్గర దగ్గర నాకు పరిచయమై 1 year అవుతుంది. ఎప్పుడూ అబద్ధాలు చెప్పినట్టు, తేడాగా బిహేవ్ చేసినట్టు నాకు అనిపించలేదు. కేర్లెస్నెస్ ఉంది, అది తన అనుకున్న వాళ్ళ దగ్గరే చూపిస్తూ ఉంటాడు, కాబట్టి నేను పట్టించుకోను అని సీత చెప్పింది. ఒసే, కేర్లెస్నెస్ అనేది బయట వాళ్ళ దగ్గర చూపిస్తారు, మన అనుకున్న వాళ్ళ దగ్గర చూపించరు. మన అనుకున్న వాళ్ళని, వాళ్ళకి సంబంధించిన ప్రతి దాన్ని మనది అనుకుంటారు. మర్చిపోయాను, గుర్తు రాలేదు. నెక్స్ట్ టైం పక్కాగా వస్తాను. ఇలా మాట దాటేయరు పిచ్చి మొహన్నానా. సర్లే, నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు కదా, అలాగే బ్రతుకు. నీ నమ్మకం నిజం కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ నాకు నీ బాబు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. ఈ మాట సంవత్సరం ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ చెప్తాను అని శాలిని తిరిగేసింది. శాలినికి బాబు ప్రపోజ్ చేసిన దగ్గర నుండి ఇప్పటి ఈ రోజు వరకు కూడా తనకి నచ్చలేదు. కారణం ఏంటన్నది సీతకి తెలియదు. అలా అని సీతని ప్రేమించొద్దని కూడా తప్పుదారిలో వెళ్తున్నావని ఏ రోజు చెప్పలేదు. కానీ తనకి నచ్చలేదన్న మాట మాత్రం ప్రతిసారి చెప్తూనే ఉంది. కనుక సీత కూడా ఆ మాట లైట్ తీసుకొని వర్క్లో పడిపోయింది. అదే రోజు సాయంత్రం బ్యాంక్ 5 గంటలకల్లా క్లోజ్ అవ్వడంతో అకౌంటెంట్ రామ్ మాత్రమే మిగిలిపోయారు. మిగిలిన అందరూ ఎక్కడ వాళ్ళక్కడ ఇళ్లకు బయలుదేరారు. అకౌంటెంట్ రామ్ కలిసి ఆ రోజు మొత్తం మనీని బ్యాలెన్స్ చేసి ఇంటికి బయలుదేరేటప్పటికే 6 గంటలు అయ్యింది. రామ్ బయటికి రాగానే రత్నం ఎదురు వెళ్ళి చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని కారులో కూర్చున్నాడు. రామ్ కూడా కూర్చోవడంతో ఇంటికి బయలుదేరాడు. అరగంటలో ఇంటికి చేరుకోవడంతో రామ్ దిగుతూ ఉండగా, సార్ వెళ్ళొస్తాను అని రత్నం నవ్వుతూ చెప్పడంతో రామ్ కూడా అదే పలకరింపుతో అలాగే అని వెనక్కి తిరిగి, వెంటనే 1 నిమిషం ఆగు అని తన పాకెట్లో నుండి 200 తీసి రత్నం చేతికి ఇచ్చి, ఇది నీ కోసం కాదు, నీ కూతురికి డ్రాయింగ్ అంటే ఇష్టమని చెప్పావు కదా, డ్రాయింగ్ బుక్స్, కలర్స్ తీసుకొని వెళ్ళు. పిల్లలకి ఫోన్లు, టీవీల కన్నా ఇలాంటివి అలవాటు చేస్తేనే మంచిది, మర్చిపోవద్దు అని చాలా గుర్తుగా చెప్పాడు. డబ్బులు తీసుకున్న రత్నం ఉలుకు పలుకు లేకుండా అలానే రామ్ వైపు చూసి, సార్, మరీ మీ అంత మంచిగా ఉండకూడదు సార్ అని అన్నాడు. అయితే నా 200 నాకు ఇచ్చే, తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతా అని రామ్ నవ్వడంతో రత్నం కూడా నవ్వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామ్ నవ్వుతూ అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళేసరికి సింపుల్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావడంతో హాల్లో ఎవరూ కనిపించకపోగా అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారని అర్థమై నేరుగా తన రూమ్లోకి వెళ్ళాడు. లైట్గా ఫ్రెష్ అయి కిందకొచ్చి పొద్దున 9 గంటలకొచ్చి సాయంత్రం 8 వరకు ఉండే పని మనిషి కాంతం దగ్గరికి వెళ్ళి, కాంతం, నేను వైషు రూమ్లోకి వెళ్తున్నా, కాస్త మా ఇద్దరికి కాఫీ తీసుకురావా అని చెప్పాడు. అలాగే సార్ అని కాంతం అనడంతో రామ్ వైషు రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా వైషు బాల్కనీలో ఉన్న తన స్వింగ్ చైర్లో కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంది. రామ్ దగ్గరికి వెళ్ళి ఒక చెవిలో హెడ్సెట్ తీసేయడంతో వైశాలి కళ్ళు తెరిచింది. రామ్ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటూ, మాట్లాడవా నాతో అని అడిగాడు. ఏం మాట్లాడాలి, మీరంతా చాలా పెద్దవాళ్ళు, ఓన్గా డెసిషన్స్ తీసుకుంటారు. ఒక్క మాట అయినా, అరే నాకు చెల్లి ఉంది, దానికి చెప్దాం, అదో పిచ్చి మొహంది, నేనంటే ప్రాణం పెట్టేస్తుంది అని గుర్తు చేసుకోరు. అలాంటి వాళ్లతో మాకేంటి మాటలు అని వైశాలి మొహం తిప్పుకుంది. రామ్ నవ్వి స్వింగ్ చైర్ని తన వైపు తిప్పుకొని, సారీరా, నిజంగా నీకు చెప్పకుండా నేను ఏదీ చేయను, కానీ మొదటిసారి చేయాల్సి వచ్చింది, ఒకసారి సీతని గుర్తు చేసుకో అని రామ్ అన్నాడు. వైశాలికి కళ్ళ ముందు ఉన్నట్టుగానే సీత గుర్తు రావడంతో, తనకేంటి, చాలా అందంగా ఉంది, కానీ నువ్వు రిజెక్ట్ చేసేసావు, నిజం చెప్పన్నయ్యా, ఎన్ని పెళ్లి చూపులకి వెళ్ళావు, అందరితో పోల్చి చూడు, సీత ది బెస్ట్ అని నీకు అనిపించలేదా? మాట తీరు కానీ, కుటుంబం, మంచితనం కానీ ఇవేవీ నీకు కనిపించలేదా అని వైశాలి సూటిగా చూస్తూ అడిగింది. అవన్నీ ఉన్నాయి కాబట్టి రిజెక్ట్ చేశాను, పైగా సీతకి ఈ పెళ్ళి ఇష్టం లేదు, కారణం ఏంటో తెలియదు కానీ ఇష్టం లేదు అని రామ్ చెప్పాడు. వైశాలి ఆ మాటకి తన కోపాన్ని మొత్తం పక్కన పెట్టి, నిజంగానా, మరి నువ్వెందుకురా రిజెక్ట్ చేశావు అని అడిగింది. ఎందుకంటే తను ఆడపిల్ల, తన ఇంట్లో వాళ్ళని చూస్తే ఖచ్చితంగా నా లావుతో సంబంధం లేకుండా ఈ పెళ్ళికి ఓకే చెప్పేస్తారేమో అనిపించింది. అలాంటిది తను రిజెక్ట్ చేస్తే ఇంట్లో అందరూ తప్పు పడతారుగా. అదే నేను రిజెక్ట్ చేశాననుకో, కాసేపు తిట్టుకుని సైలెంట్ అయిపోతారు. సీత సేఫ్, పైగా తను ఓకే అన్నా నేను చేసుకునేవాడిని కాదు, ఎందుకంటే తను బంగారు బొమ్మలా ఉంది.
అలాంటి తనని పెళ్లి చేసుకుంటే తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఈడు జోడు అంటారు. అలాంటి అబ్బాయి తనకి దక్కాలి, హ్యాపీగా ఉండాలి. ఎందుకో తెలియదు, చూసిన 5 నిమిషాల్లో తన లైఫ్ బాగుండాలి అని కోరుకోవాలి అనిపించింది. అందుకే రిజెక్ట్ చేసేశాను అని రామ్ చెప్పాడు. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీలాంటి వాడితో పెళ్ళంటే ఏంటి? విచిత్రంగా మాట్లాడుకు. లావు ఉంటే మనుషులు కాదా? ఎందుకు నీ లావు గురించి నువ్వే తక్కువ చేసి మాట్లాడుతావు? అప్పుడు నీ మంచితనం, నీ వ్యక్తిత్వం ఇవన్నీ గాల్లో కలిసిపోయినట్టేనా? చెల్లికి బాగోలేకపోతేనే బెడ్ మీద కూర్చోబెట్టి సేవలు చేస్తావు. పని మనిషితో కాకుండా నువ్వే దగ్గరుండి ఎంతో హైజెనిక్గా, టేస్టీగా ఉండే ఫుడ్ చేసి గోరు ముద్దలు చేసి తినిపిస్తావు. అలాంటిది కట్టుకున్న భార్యని ఎలా చూస్తావు నువ్వు? అలాంటి అదృష్టం ఏ అమ్మాయి అయినా కోరుకుంటుందన్నయ్య. ఒక ఆడపిల్లగా చెప్తున్నాను. సీత చాలా డీసెంట్ అమ్మాయి. తనకి కూడా పెళ్లి పట్ల గౌరవం ఉంది. రాబోయే భర్త మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇలాంటివే ఉంటాయి. నీకెందుకు అర్థం కాదు అని వైశాలి అడిగింది. ఎందుకో తెలియదు, సీతతో 5 నిమిషాలు మాట్లాడితే ఎంతో సంతోషంగా అనిపించింది తెలుసా. మొదటిసారి ఓ అమ్మాయి నా లావు గురించి కాకుండా నా గురించి మాట్లాడింది. పైగా ఇలా పెద్ద ఇదేమీ కాదు అన్నట్టు తీసి పారేసింది. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. బట్ తనే చెప్పింది తనకి కొన్ని రీజన్స్ ఉన్నాయంట. అందుకే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట. నేను కూడా ఓకే చెప్పేశాను. తన డెసిషన్ ఏదైనా నాకు ఓకే అనిపించింది అని రామ్ చెప్పాడు. అన్నయ్య, సీత గురించి పక్కన పెట్టేయ్, నీ గురించి మాట్లాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా. ఇక మీద నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అనుకునే ఏ అమ్మాయి అయినా సరే ఓ అబ్బాయి దగ్గర నుండి అందం చందం ఎక్స్పెక్ట్ చేయదు. కేవలం మంచివాడా కాదా, ఆ కుటుంబంలో తను ఇమడగలదా లేదా, తనకు కష్టం వస్తే అందరూ తన వెనుక నిలబడగలరా లేదా, ఒకవేళ అయిన వాళ్లతో పోరాడాల్సి వస్తే తన భర్త తనకి అండగా ఉంటాడా లేదా అన్నదే చూస్తుంది. ఇవే మెయిన్ పాయింట్స్ అన్నయ్య. ఇవన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా. అలాంటప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడం ఆ వచ్చే అమ్మాయి అదృష్టం. కానీ నువ్వు వాళ్ళ అందం చందం చూసి వాళ్ళకు నువ్వు సరిపోవు అని చెప్పేస్తున్నావు. అదెలా సాధ్యం? అయినా లావు లావు అంటావేంటి? కరెక్ట్ మనిషి మన లైఫ్లోకి వస్తే అంతా నార్మల్ చేసేస్తారు అన్నయ్య. నీకు టైం ఉండట్లేదు, లేదంటే తగ్గడానికి ఎంతసేపు? ఓ సంవత్సరం నీది కాదు అనుకుంటే నార్మల్గా రాలేవా అని వైశాలి అనింది. అంతలో కాంతం రూమ్లోకి వచ్చి, సార్ కాఫీ తెచ్చాను అని ఇద్దరికీ ఇవ్వడంతో తీసుకొని తాగుతూ, అమ్మ ఇంటికొచ్చాక ఏం మాట్లాడింది అని రామ్ అడిగాడు. అమ్మ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయకు. ఎప్పుడూ ఆ చిరాకే కదా మొహంలో పెట్టుకొని ఉంటుంది. అయినా అంత చిరాగ్గా ఉండే అమ్మకి ఇంత అందంగా నవ్వే ఈ బ్యూటీ ఎలా పుట్టిందంటావు అని వైశాలి సర్కాస్టిక్గా అనడంతో రామ్ గట్టిగా నవ్వేసి, అలా అనకురా అని అన్నాడు. నువ్వు పెళ్లి చూపులు రిజెక్ట్ చేసావనగానే అమ్మకే కాదు నాకు కూడా కోపం వచ్చింది. అందుకే పొద్దున మొహం తిప్పుకున్నాను. సారీ అన్నయ్య, విషయం తెలియదు కదా, అందుకే పొరపాటైంది. కానీ ప్లీజ్ ఇంకొకసారి అవతల వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు స్టెప్ తీసుకోకు. పెళ్లి చేసుకున్నాక నిన్ను చేసుకోవడం చాలా హ్యాపీ అని, చాలా అదృష్టమని వాళ్ళు ఫీల్ అవుతారులే, ఓకేనా అని వైశాలి అడిగింది. సరే అలాగే, నెక్స్ట్ పెళ్లి చూపులు వాళ్ళకే వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఓకే, కానీ నేను మాత్రం రిజెక్ట్ చేయను, ప్రామిస్ అని రామ్ చెప్పాడు. వైశాలి చిన్నగా నవ్వి, అన్నయ్య బయటికి పోదామా అని అడిగింది. నీ ఇష్టం రా, ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించు, నేను కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను అని తను తాగిన కప్తో పాటు వైశాలి చేతిలో ఉన్న టీ కప్ తీసుకొని రామ్ వెళ్తూ కాంతం చేతికిచ్చి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆఫీస్ అవ్వగానే బయటికి వచ్చిన సీత బాబుకి ఫోన్ చేసింది. 2 రింగులకే లిఫ్ట్ చేసి హాయ్ రా అని అన్నాడు. కలుద్దామా అని సీత అడిగింది. ఆఫ్ కోర్స్, ఇప్పటికి 3 days అయింది కదా, ఎక్కడ రెగ్యులర్ స్పాట్నా అని బాబు అడిగాడు. హా అక్కడికే రా అని కాల్ కట్ చేసి, షాలు నేను బాబుని కలవాలి, ఈ రోజుకి నువ్వు ఆటోలో వెళ్ళిపో అని సీత చెప్పింది. అలాగే కానీ జాగ్రత్త అని శాలిని గట్టిగా చెప్పి వెళ్ళడంతో సీత నవ్వుకొని తన స్కూటీలో బయలుదేరింది. సీత తన బాబు రెగ్యులర్గా కలిసే చోటికి వెళ్ళి వెయిట్ చేయసాగింది. వెళ్ళిన అరగంటకి బాబు బైక్ మీద రావడం చూసిన సీత మొహంలో నవ్వు చేరిపోయింది. బాబు దగ్గరికి వచ్చాక నవ్వుతూ బైక్ ఆపి ఫోన్ రావడంతో మాట్లాడుతూ వస్తూ ఉంటే దూరం నుండి చూస్తున్న సీత నవ్వుకొని, ఆ ఫ్యాంట్ ఏంటో, ఆ ఓవర్ సైజ్ టీషర్ట్ ఏంటో, ఆ జుట్టుకి రంగులేంటో అని తల కొట్టుకొని దగ్గరికొచ్చిన బాబుని చూసి బ్రైట్గా స్మైల్ చేసింది. బాబు కాల్ కట్ చేసి తన పక్కన కూర్చొని హాయ్ అని అన్నాడు. బాబూ అని సీత కళ్ళు పెద్దవి చేసి రాగం తీయడంతో
ఓకే ఓకే అని కాస్త దూరం జరిగి కూర్చొని ఇప్పుడు ఓకేనా అని అన్నాడు. ఓకే, కానీ 3 రోజుల ముందు ఈ జుట్టుకి వేరే రంగు ఉంది, ఇప్పుడు వేరే రంగు ఎందుకు ఇవన్నీ అని సీత అడిగింది. ఇది ట్రెండ్ ఫాలో అవ్వడం అంటారు. అయినా ఇవన్నీ నాకు చెప్పకు. నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసావు, ఇప్పుడు మారిపోమ్మంటే నో వే. నేను నాకు నచ్చినట్టే ఉంటాను, ఇలాగే ఉంటాను. మారమని చెప్పకు. ముఖ్యంగా ఆ ఫార్మల్స్ వేసుకోమని అసలు చెప్పకు. నాకు అనిపించినప్పుడు వేసుకుంటాను, నీకు నచ్చినప్పుడు కాదు అని బాబు తన ఫోన్ చూస్తూ చెప్పాడు. ఈ టాపిక్ ఇద్దరి మధ్య కొన్ని లక్షల సార్లు వచ్చి ఉండటంతో సీత పట్టించుకోకుండా ఓకే, పొద్దున పెళ్లి చూపులు జరిగాయి కదా అని జరిగింది మొత్తం వివరించి చెప్పింది. బాబు ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తూ ఫోన్ పక్కన పెట్టి మరింత గట్టిగా నవ్వాడు. బాబు ప్లీజ్ కామ్ డౌన్, చుట్టూ చాలా మంది ఉన్నారు అని చుట్టూ చూసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ చెప్పింది. సారీ అని బాబు నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ చెప్తూనే మరోసారి గట్టిగా నవ్వేసి 2 నిమిషాలకి నార్మల్ అయి సారీ, అయినా అలాంటి వాడిని మీ డాడీ ఎలా పెళ్లి చూపులకి పిలిచాడు? నీకు వాడే ఎక్కువ అనుకున్నాడా ఏంటి అని బాబు అడిగాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఓ మోడల్ని తీసుకొచ్చి కూర్చోబెడితే నా రేంజ్ పెరిగిపోతుందా? ఓ లావుగా ఉన్న అబ్బాయి వస్తే మాత్రం నా రేంజ్ అమాంతం కిందకి పడిపోతుందా అని సీత అడిగింది. నో, నేను అలా అనలేదు. బట్ మీ నాన్నకి మినిమం కామన్ సెన్స్ లేదా? ఇంటికి ఒక అబ్బాయిని పిలుస్తున్నప్పుడు ఎవరు ఏంటి అని డీటెయిల్స్ తీసుకొని ఓ ఫోటో చూసి పిలిపించాలని తెలియదా అని బాబు అడిగాడు. ఏదైతే ఏంటి, వచ్చినవాడు మంచివాడు, సింపుల్గా రిజెక్ట్ చేశాడు. ఇది మనం హ్యాపీగా చెప్పుకోవాల్సిన విషయమే కదా. ఇకపోతే నువ్వు ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడు. ఏదో జాతకం అంట, 1 ఇయర్ లోపు నాకు పెళ్లి చేయాలంట. నాన్న కాస్త సీరియస్గా ఉన్నారు. సో మీ అమ్మా నాన్నని తీసుకొచ్చి మా ఇంట్లో పెళ్లి మాటలు మాట్లాడి నన్ను బ్లాక్ చేస్తే బెటర్ అని సీత చెప్పింది. వాట్, అమ్మా నాన్నని తీసుకొని రావాలా? నో వే అని బాబు అన్నాడు. ఆ మాటికి సీత నొసలు చిట్లించి కనుబొమ్మలు దగ్గరికి చేర్చి మరి ఇంకెలా పెళ్లి గురించి మాట్లాడతావు నువ్వు అని చాలా నార్మల్గా అడిగింది. సీత, ఐమ్ జస్ట్ 25. మా పేరెంట్స్ అంటున్నారని కాదు, కానీ అప్పుడే ఏమంత పెళ్లి వయసు వచ్చిందని పెళ్ళి అంటున్నావు అని బాబు అడిగాడు. బాబు, నాకేమీ పెళ్ళంటే వ్యామోహం కానీ కోరిక కానీ లేదు. కానీ మా అమ్మా నాన్న ఒకదాన్ని నమ్ముతున్నారు. తన కూతురు భవిష్యత్తు బాగుండడం కోసం జాతకరీత్యా ఉన్న ఆ లోపాన్ని పోగొట్టాలి అనుకుంటున్నారు. తల్లిదండ్రులుగా అది తప్పేం కాదే అని సీత అడిగింది. అందుకని మీ అమ్మా నాన్న నమ్మిన జాతకం నా మీద రుద్దుతావా? వాళ్ళకంటే కామన్ సెన్స్ లేదు. నువ్వు చదువుకున్నావు కదా, ఇవన్నీ నమ్మకూడదు అని నీకు తెలియదా అని బాబు అడిగాడు. ఎనఫ్ బాబు, పేరెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. అది మీ పేరెంట్స్ అయినా నా పేరెంట్స్ అయినా ఒకటే. మన వాళ్ళు మాత్రమే పేరెంట్స్, మిగిలిన వాళ్ళంతా తక్కువ అన్నట్టు చూడొద్దు. ఇకపోతే ప్రేమించింది నువ్వు, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది నువ్వు, ఇంట్లో మాట్లాడతాను అని చెప్పింది నువ్వు. ఇప్పుడు కుదరదు అంటే ఎలా? అయినా నేనేమీ మాట్లాడగానే పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు. ఇంట్లో మాట్లాడితే పేరెంట్స్కి కూడా తెలుస్తుంది మన రిలేషన్ గురించి. అలానే ఈ పెళ్లి చూపులు వగైరా వగైరా చూడడం మానేస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరి ముందుకి రెడీ అయి వెళ్ళి కూర్చోవాలా? అందరూ పెళ్లి చూపులకి వచ్చిన రామ్లా ఉండరు. ఎవరో ఒకరికి నచ్చననుకో, అప్పుడేంటి నా పరిస్థితి? పైగా ఇంటికి అన్ని సంబంధాలు వచ్చి వెళ్ళిపోతూ కుదరకపోతే చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు ఆడపిల్లని ఎంత స్ట్రగుల్ చేస్తారో తెలుసా నీకు? అవన్నీ విని పేరెంట్స్ ఎంత బాధపడతారో తెలుసా అని సీత అడిగింది. ఓ గాడ్ సీత, నేను మీ పేరెంట్స్ని తప్పు పట్టాలని కాదు. సరే సీరియస్గా చెప్తున్నా, నాకు 2 ఇయర్స్ టైం కావాలి అని స్ట్రైట్గా చెప్పాడు బాబు. చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టి బాబు వైపు తిరిగి, అదే బాబు నేను అంటున్నాను, 2 ఇయర్స్ తర్వాత పెళ్ళి చేసుకుందాం, కానీ పేరెంట్స్తో మాట్లాడించు అంటున్నాను. మీ పేరెంట్స్కి కూడా నేను తెలియాలి కదా, నా పేరెంట్స్కి నువ్వు తెలియాలి. ఇక మీద మనకి ఏ సంబంధాలు చూడకూడదని వాళ్ళు ఫిక్స్ అవ్వాలి కదా, అదే చేయమంటున్నాను అని సీత రిక్వెస్ట్గా చెప్పింది. అన్నీ నువ్వు చెప్పినవే చేయాలినా? నా మాట విన్నావా ఒక్కసారైనా? నీ డ్రెస్సింగ్ సెన్స్ మార్చమన్నాను, మార్చలేదు. కాస్త మేకప్ ట్రై చేయమన్నాను, చేయలేదు. నీ హెయిర్ కట్ చేసుకోమని చెప్పాను, చేయలేదు. జాబ్ మానే వేరే దగ్గర జాయిన్ అవ్వమని చెప్పాను, కుదరదని చెప్పావు, వినిపించుకోలేదు కూడా. నీ ఫ్రెండ్ శాలినితో ఫ్రెండ్షిప్ కట్ చేయమన్నాను, చేయలేదు. నువ్వు నా కోసం ఏం చేయలేదు. కానీ నేను మాత్రం నువ్వు చెప్పగానే మీ ఇంటికి వచ్చి అడిగేయాలనా? నాకు కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. మీ ఇంట్లో ఎప్పుడు మాట్లాడాలన్నది నా ఆలోచన వేరేలా ఉంటుంది. నువ్వు చెప్పగానే నేను చేసేయాలా అని బాబు అడిగాడు. అంటే నేను నీకోసం ఏం చేయలేదా, ఇదేనా నువ్వు అంటున్నావు అని సీత బాధగా చూస్తూ అడిగింది. ఏం చేశావు? నా కోసం ఏం చేశావు? నీ చుట్టూ 6 నెలలు నేను తిరిగాను. నేను నిన్ను ఇంప్రెస్ చేశాను, ఓకే చేశావు. ఆ తర్వాత అసలు స్ట్రగుల్ మొదలైంది. చూసినంత ఈజీ అమ్మాయి కాదు నువ్వు, చాలా టిపికల్. నీతో 1 ఇయర్ నుండి రిలేషన్లో ఉన్నానంటే ఇట్స్ హార్డ్, కానీ నేనున్నాను.
ఇంకా కూడా ప్రెషర్ చేస్తే ఎలా అని బాబు అడిగాడు. ఓ, అంటే నువ్వు ఈ 1 ఇయర్ నాతో చాలా కష్టంగా ఉన్నావన్నమాట అంతేనా అని సీత అడిగింది. గాడ్ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుంది పరిస్థితి. మా అమ్మ నాన్నకి కనుక ఇప్పుడు నీ గురించి చెప్పానంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. బికాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది పాష్గా ఉండే అమ్మాయిలు ఆస్తిపరులు ఉన్నారు. వాళ్ళ దృష్టిలో నువ్వు బెస్ట్ కాకపోవచ్చు. 2 ఇయర్స్ ఆగితే నా జాబ్లో నాకు కాస్త గ్రోత్ ఉంటుంది. అప్పుడు నేను వెళ్ళి వాళ్ళని అడగగలను. అంతవరకు ఈ పెళ్లి గురించి దయచేసి నా దగ్గర మాట్లాడుకు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఉండలేకపోతే వెళ్ళి వేరే పెళ్లి చేసుకో అని బాబు అన్నాడు. సీతకి ఆ మాట చాలా బాధ అనిపించింది. ప్రేమంటే సంతోషాలు ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు, కష్టాలు కన్నీళ్లు ఉంటాయని బాగా అర్థమై, నీ నుండి ఇలాంటి ఒక మాట నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అని మెల్లగా చెప్పి బాబు వైపు కన్నీళ్లతో చూసి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ముందుకు కదిలింది. బాబు నిమిషం పాటు అక్కడే ఉండి ఏం మాట్లాడుతున్నా నేను అని తల పట్టుకొని లేచి సీత వెయిట్ ఒక్క నిమిషం అని పిలుస్తూ వెనకే వెళుతున్న సీత వెళ్ళిపోతూ ఉండడంతో కాస్త ఫాస్ట్గా వెళ్ళి అడ్డుగా నిలబడ్డాడు. సీత చూడకుండా తల పక్కకు తిప్పుకోవడంతో సారీ ఇరిటేషన్ వచ్చినప్పుడు మాటలు జారుతూ ఉంటాయి కదా, ప్రపంచంలో అందరూ పర్ఫెక్ట్గా ఏమీ ఉండరు కదా, నేనేంటో నీకు పూర్తిగా తెలుసు కదా, అయినా కూడా ఈ వాకౌట్ చేసి వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు రియాలిటీ షోస్ బాగా ఎక్కువ చూస్తున్నావు అనుకుంటా, కాస్త ఆపు చూడ్డం తగ్గించేయి. ఇకపోతే నాకు 2 ఇయర్స్ టైం కావాలి. నేనున్న ఈ గ్రాఫిక్ ఫీల్డ్లో గ్రోత్ రావడం చాలా కష్టం. మా నాన్న ఇచ్చే బిజినెస్ తీసుకుంటే ఈ పాటికి ఆస్తులు కూడగట్టి నిన్ను తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకొని ఉండేవాడిని. కానీ ఇప్పుడు అలా కుదరదు. ముందు మా పేరెంట్స్ని అడగాలంటే ముందు నేనేంటో వాళ్ళకి చూపించాలి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చి అవి జరగకపోతే ఇదిగో ఇలాగే బాధపడతావు. నా మాటలు నీకు హర్టింగ్గా ఉన్నా నేను చాలా కరెక్ట్గా ఉన్నాను అని బాబు చెప్పాడు. అయితే నిన్ను సూటిగా ఒక మాట అడుగుతాను చెప్పు అని సీత అనింది. ఏంటది అని బాబు అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా అనిపించింది అప్డేట్? అన్నా చెల్లెల కాన్వర్జేషన్ ఎలా ఉంది? బెస్ట్ ఫ్రెండ్స్ అదే శాలిని అండ్ సీత కాన్వర్జేషన్ ఎలా ఉంది? ఇకపోతే లవ్ బర్డ్స్ కాన్వర్జేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి. అదే సీత అండ్ బాబు కన్వర్జేషన్. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి వీక్ అయినప్పుడు ఏదో విధంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, క్లియర్గా అర్థమయ్యేలా. ఏదో పసిపాపకి ఆ చందమామని అది ఇది చూపిస్తూ గోరుముద్దలు తినిపించినట్టు నన్ను డైవర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఫ్రాంక్గా ఒక మాట చెప్పనా, మోస్ట్లీ ఇప్పుడు నేను ఈ విషయంలో ఖచ్చితంగా కంపేర్ అయితే చేసుకుంటాను. ఏ విషయంలో అంటే, ఒక 10 మంది రైటర్స్ని తీసుకుంటే వాళ్ళల్లో నాలాగా రాసేవాళ్ళు ఒకరిద్దరే ఉంటారు. మిగతా వాళ్ళందరూ స్టోరీ కన్నా ఉండాల్సిన దానికన్నా ఓవర్ రిలేషన్ ఎక్కువ చూపించడం, లైక్ రొమాన్స్, ఇవన్నీ చాలా ఎక్కువ చూపిస్తారు. కానీ నేను నా స్టోరీలో మితంగా రాస్తాను. ఎందుకు అంటే నా స్టోరీలు నా ఇంట్లో వాళ్ళు వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు విన్నప్పుడు చాలా బాగా రాసావు అనిపించాలి. అలా కాకుండా వాళ్ళు పక్కన కూర్చొని వింటున్నప్పుడు లేదా ఆ స్టోరీని చదువుతున్నప్పుడు నేను పక్కన ఎంబారెసింగ్గా ఫీల్ అవ్వకూడదు. అబ్బా మా వాళ్ళు చదువుతున్నారే ఈ స్టోరీలో ఇప్పుడు ఇలాంటి ఒక సీన్ వచ్చింది అని ఫీల్ అవ్వకూడదు. అది నేను రాసేది ఫస్ట్ నైట్ సీన్ అయినా సరే వాళ్ళ ముందు నేను ఉండగలగాలి. అంత నార్మల్గా రాయడానికి ట్రై చేస్తాను. ప్లస్ అందరిలాగా నేను పేజీలు ఆ కాన్సెప్ట్ని రాయలేను కూడా. జస్ట్ 3-4 పార్ట్స్లోనే, అంటే 3-4 అవి ఉంటాయి కదా పారాగ్రాఫ్స్లోనే కంప్లీట్ చేస్తాను. బికాజ్ నాకు స్టోరీలో స్టోరీ ఉండడమే ముఖ్యం. అనవసరమైనవి సాగదీసి నేను రాయలేను. స్టోరీనే రాస్తాను. అండ్ రిలేషన్ బేస్డ్, అల్లరి బేస్డ్, లేదంటే ఏదైనా ఒక పేర్ మధ్య ఆ రిలేషన్ని చూపించే తీరు అవి ఎక్కువ తీసుకెళ్తాను. కానీ అనవసరమైనవి ఎప్పుడూ పెట్టను. నా స్టోరీస్ చాలామందికి బోర్ కొట్టొచ్చు కూడా, మేబీ కొట్టినా దట్స్ ఓకే. బోర్ కొడితే ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే మీరు కోరుకున్నవి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసినవి నా దగ్గర ఉండకపోవచ్చు. సో నేను ఈ విషయంలో అయితే ఏం చేయలేను. కానీ స్టోరీలో లైన్ లేదంటే నేను ఒప్పుకోను. ఎందుకు అనంటే నేను బేస్ చేసుకొని రాసేదే స్టోరీలో లైన్ కోసమే రాస్తాను. నేను ఏ ప్లాట్ అయితే అనుకున్నానో అదే రాస్తాను. అంతేగాని అనవసరమైన అయితే నేను ఎప్పుడూ పెట్టను. ఇకపోతే ఏదో చెప్పాలనుకుని మర్చిపోయాను.
ఓకే, గుర్తొస్తే చెప్తాను. ఇక కమెంట్ చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కమెంట్స్ మీకు నాతో నేను ఉండిపోలో కూడా వచ్చాయన్నారు. ఎస్ వచ్చాయి. బట్ ఆ స్టోరీ చాలా పెద్దది, చాలామంది పేర్స్ ఉన్నారు. అటువంటప్పుడు నాకు టైం పడుతుంది కదా. కేవలం హీరో హీరోయిన్ మాత్రమే ఉంటే వాళ్ళిద్దరికి సంబంధించి స్టోరీ అయితే టక్కున అయిపోతుంది. ఒక 5-6 పేర్స్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ బ్యూటిఫుల్ ఒక లవ్ స్టోరీతో కలపాలి, పెళ్ళిళ్ళు చేయాలి, డెడ్ ఎండ్కి అందరినీ హ్యాపీగా ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నట్టు చూపించాలంటే నాకు టైం పడుతుంది. దానికి నన్ను ఏం చేయమంటారు చెప్పండి. సో ఏం చేయలేను. నా వరకు అయితే నా స్టోరీస్ పర్ఫెక్ట్గానే ఉన్నాయి అనుకుంటున్నాను. అండ్ కమెంట్ చేసిన అందరికీ పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే చాలు, నాకు చదివే వాళ్ళు వీళ్ళున్నారు, వావ్ చాలు, ఇంత మంచి రీడర్స్ ఉన్నారు, ఇంకేం కావాలి అనే ఫీలింగ్ తెప్పించారు. చాలా చాలా థ్యాంక్స్. ఇంతకు మించి ఏం చెప్పలేను. చాలా పెద్ద థ్యాంక్స్. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం సాయంత్రం వరుణ్ అండ్ భూమి బ్యూటిఫుల్ కాన్వర్జేషన్తో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.